తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగి వ్యవహారం కలకలం రేపుతోంది. ఖమ్మంకు చెందిన భాస్కర్ రావు సెక్రటేరియట్లో ఉద్యోగినంటూ నకిలీ ఐడి కార్డు సృష్టించాడు. రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ నని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. నకిలీ ఉద్యోగి కదలికలు గుర్తించిన సెక్రటేరియట్ సిఎస్ఓ దేవిదాస్ ఇంటెలిజెన్స్ విభాగానికి సమాచారం అందించారు. ఈ క్రమంలోనే భాస్కర్ రావుకు సహకరించిన డ్రైవర్ రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, తెలంగాణ సెక్రటరియట్ లో నకిలీ ఉద్యోగి హత్యలు చేశాడు. గత కొన్ని రోజులుగా భాస్కర్ రావు అనేటువంటి వ్యక్తి రెవెన్యూ శాఖలో ఉద్యోగులంటూ ఆయనకు ఒక స్పెషల్ గా కారు అట్లాగే డ్రైవర్ తో సెక్రటరియట్ లోకి ఎంట్రీ ఎగ్జిట్ అవడమే కాకుండా రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి ఆయన పేరుతో అన్ని శాఖలను చుట్టుముట్టేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ కి కూడా వచ్చి అక్కడ పాల్గొన్నట్లు ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు గుర్తించాయి. కొద్దిసేపటి క్రితమే సెక్రటరీ సిఇఓ దేవిదాస్ తో మనం మాట్లాడాము. ఆయన చెప్పినటువంటి వివరాల మేరకు రెవెన్యూ శాఖలో ఒక ఫేక్ ఐడిని ఆయన క్రియేట్ చేశాడు. చాలా శాఖలు ఆ ఫేక్ ఐడితో తిరగడమే కాకుండా కొన్ని ఫైల్స్ ఖుతాబ్ చేశాడు అన్నటువంటి అనుమానం కూడా మాకుంది. ఇంటెలిజెన్స్ నిఘా ద్వారా మేము అతన్ని కనిపెట్టాము. ప్రస్తుతం పోలీసులకు ఆయనను అప్పగించాము. కేసు నమోదు చేశారు, విచారణ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరి చూడాలి విచారణలో ఎట్లాంటి విషయాలు బయటకు వస్తాయి, ఆయన ఎందుకు ఫేక్ ఐడి క్రియేట్ చేయాల్సి వచ్చింది, అదేవిధంగా ఏ శాఖలు తిరిగాడు, ఎవరెవరిని కలిశాడు, ఎలాంటి ఫైల్స్ మీద ఆయన సెక్రటరియట్ లోకి ఎంట్రీ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఫేక్ ఐడి క్రియేట్ చేయడానికి ఆయనకు ఇంకా ఎవరైనా సహకారాలు అందించారనేటువంటి అంశాల మీద పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతా ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు ఈ అంశం మీద కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శేఖర్.